వెల్కమ్ టు ఆంధ్రప్రభ. ఏపీలో వచ్చే ఎన్నికల్లో అధికార వైసీపీని ఎలాగైనా అధికారంలోకి రాకుండా అడ్డుకోవాలని పట్టుదలగా ఉన్న జనసేన అధినేత ఆ దిశగా ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ఓవైపు టీడీపీతో పొత్తు పెట్టుకుని బీజేపీని తమ కూటమిలోకి ఆహ్వానిస్తున్న పవన్, మరోవైపు క్షేత్ర స్థాయిలోనూ గెలుపు కోసం వ్యూహాలని పదును పెడుతున్నారు. ఇందుకోసం త్యాగాలకు సైతం సిద్ధమవుతున్నారు. గత ఎన్నికల్లోనూ తాను పోటీ చేసి ఓడిన ఓ సీట్లో తిరిగి పోటీకి సిద్ధమైన పవన్ చివరి నిమిషాల్లో దీన్ని త్యాగం చేశారు. ఏపీలో ఎలాగైనా వైసీపీని గద్దె దింపడమే లక్ష్యంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పనిచేస్తున్నారు. ఈ క్రమంలోనే టీడీపీ పొత్తు పెట్టుకున్న జనసేనాని బీజేపీ కూడా పొత్తులోకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నారు. అది అటుంచితే వైసీపీ కోసం ఓ మెట్టు దిగిన సేనాని కేవలం 24 సీట్లతోనే పోటీకి దిగుతున్నారు. ఈ క్రమంలో కొన్ని సీట్లను త్యాగం కూడా చేస్తున్నారు. గత ఎన్నికల్లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంతో పాటు విశాఖ జిల్లా గాజువాక సీట్ నుంచి పోటీ చేశారు. అయితే 2 చోట్ల ఓడిపోవడంతో తిరిగి ఆ నియోజకవర్గాల వైపు చూడలేదు. కానీ ఈసారి ఎన్నికల్లో తిరిగి భీమవరంలో పోటీకి పవన్ సిద్ధమయ్యారు. ఈ మేరకు స్థానికంగా ఉన్న టీడీపీ నేతలను ఇళ్లకు వెళ్లి కలిశారు. తాను పోటీలో ఉంటానని మద్దతివ్వాలని కోరారు. కానీ అంతలోనే సీన్ రివర్స్ అయ్యింది. గత ఎన్నికల్లో భీమవరంలో పవన్ కళ్యాణ్ పై పోటీకి దిగి తనతో పాటు ఓడిపోయిన టీడీపీ నేత మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు వియ్యంకుడు కూడా అయిన పులపర్తి రామాంజనేయులు ఇక్కడ నుంచి మరోసారి పోటీకి ఆసక్తి చూపుతున్నారు. దీంతో రామాంజనేయులు కోసం భీమవరం సీటును త్యాగం చేసేందుకు పవన్ సిద్ధమయ్యారు. అయితే రామాంజనేయులు టీడీపీని వీడి జనసేనలోకి రావాలని షరతు పెట్టినట్లు తెలుస్తుంది. దీంతో ఆయన త్వరలో జనసేన తీర్థం పుచ్చుకునేందుకు సిద్ధమవుతున్నారు. ఈ మేరకు ఆయన క్లారిటీ ఇచ్చేశారు. పవన్ కూడా తన నియోజకవర్గంలో ఎలాగైనా జనసేన గెలవాలని పార్టీ శ్రేణులకు సూచించారు.